తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో ఆదివారం రోజున శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో ముందుగా సగణపతి పూజ, హోమం, వేద పండితులచే ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలను కంకణాల నారాయణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక హోమముతో కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుండి శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించటానికి తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు వజ్జేపల్లి ప్రభాకరరావు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కృష్ణాజివాడి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో పచ్చటి ప్రకృతి వాతావరణంలో శివాలయం గర్భగుడి ముందు విశిష్టమైన గణేశుడు కొలువు తీరడంతో దేవాలయానికి ప్రాముఖ్యత లభించిందని, భక్తులు మొక్కుకున్న కోరినా కోరికలు నెరవేరుతాయని, పెళ్లికానివారికి కళ్యాణ వైభోగం కలుగుతుందని, అలాగే సంతానం లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుందని, శ్రీ రాజరాజస్వామి నమ్ముకున్నవారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని, ఈ దేవాలయానికి ప్రాముఖ్యత లభించిందని, ప్రతి సోమవారం రోజున ప్రత్యేక పూజలతో పాటు భజన కార్యక్రమాలు నిర్వహించబడతాయని, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు, క్యాషియర్ గుజ్జ, రాజు గ్రామ పెద్దలు నిమ్మల రాజిరెడ్డి, రాజేందర్రావు, మోహన్ చారి, పగల కృష్ణమూర్తి, డాక్టర్ సిహెచ్ రాజయ్య, కుమ్మరి చిరంజీవి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తుల తదితరులు పాల్గొన్నారు. గౌరీగణాధిపతి దేవతమయండి, పుష్పమయండి, క్షమవే చేతమయండి. సపరివారాదీః కలశగణాధిపతయే నమః. ఓం కలశసమగే విష్ణుర్గణరుద్రస్సమాశ్రయః మూలేర్వసుదోర్గం ఆముద్దేవాత్మగణాశుతాక్షౌతోసాగరస్సర్వే సంపద్దేవాః వసుందరః ఋగ్వేదయజుర్వేదస్తామవేదవేదరగణా అంగైతదైతా సర్వే గణశాంతమాశ్రితః గావిత్రీ చైవ సావిత్రీ శాంతివృష్టికరేతదాః ఆయాంతమశాంతిర్దం దుర్దక్షయకారకాः గంగే జమునేతైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు గా अस्या नारायणाम्नि प्रथम चिरंजीवस्याः शिवकुमारनाम्नि धर्मपत्नी राजश्रीनाम्न्याः अस्मिन् द्वितीय सहोदराय संगमेश्वरनाम्नि सद्धर्मपत्नी धनलक्ष्मीनाम्न्याः साकुटुम्बस्य कनिष्ठिकपुत्रस्य सत्यनारायणनाम्नि धर्मपत्नी విజయలక్ష్మీనామ్ని సహా కుటుంబానాం. అమ్మ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారికి మనసులో మీ గోత్రము మీ పేర్లు చెప్పుకోండి అమ్మ. ఏదత్ అముక గోత్రోద్భవస్య అముక నామధేయాయ అస్య సంపత్తజగద్రక్షణార్థం లోకరక్షణార్థం లోక కళ్యాణార్థం సద్భక్తజన లోకరక్షణార్థేన సకల సద్భక్తజనే అది కనిపిస్తలేదు బెల్లం జగత్కళ్యాణమోత్తాన్నకోమలం పార్వత్య మహేశ్వరం శ్రీకేతుం సర్వదా సాక్షాత్తిం నోతమస్య పరితం శైలాశ
తీసుకొని చేతులు వచ్చి నమస్కారం చేసుకోండి. అనండి. యా దేవి సర్వభూతేషు మాంగళ్య రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. మాంగళ్య గౌర్యై నమో నమః. ధ్యానం చేసుకోండి. మాంగళ్య గౌరి లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం లక్ష్మీ పుస్తకాలకు నమస్కారం చేసుకొని అక్షంతలు తీసుకోవాలమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్షంతలు ఇచ్చేసి మా అక్షంతలు తీసుకోండి మన స్వాగతం చేయడానికి. చెప్పండి. కళ్యాణానికి వచ్చినటువంటి దంపతులనండి. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే బద్నామి శుభగే సంజీవ శరదా శతం. బ్రాహ్మణులు, వైశాఖ, అదేవిధంగా పద్మశాలీసు వాళ్ళనేది మనం ఈ యొక్క జంజిరాన్ని నడిపిస్తాం. మరి జంజిరం అర్థం ఏమిటి? మనకు 9 పూసలు ఉంటాయి జంజిరంలో. 3 పూసలు అనేది ఎప్పుడు ఉంటాయి? మనం తల్లి గర్భంలో వచ్చినప్పుడు, గర్భం ఎత్తినప్పుడు అప్పుడు 3 పూసలు అనేది అదొకటి ఉంటుంది. తర్వాత ఉత్తర జంజిరం అంటే ఉత్తరగ్రం చేసేటప్పుడు ఉత్తర జంజిరం జరుగుతుంది. తర్వాత కాళ్ళు కలిగిన తర్వాత 9 నవమాసాలు మన తల్లిలో నవమాసాలు మోస్తుందో అలాంటిది యొక్క జంజిరం స్వామి వారికి సమర్పించడం జరుగుతుంది. ప్రథమంగా ఉత్తర జంజిరం వేసిన తర్వాతనే ఈ యొక్క నవాంతికి సంబంధించిన Like, comment, and subscribe.